నేను కూర్చునే పోస్చర్ని బట్టి ఆలోచించే ఉంటారు కదా. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. నేను ఒక చాలా పిచ్చి పని, ఒక చాలా ఘనకార్యం చేశాను. లిగమెంట్ టేర్ అయిపోయింది. ఇప్పుడు నేను డాన్స్ చేస్తానో లేదు అనేది కూడా ఒక డౌట్ గా మారిపోయింది. ఎలా అంటే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఐఎమ్ డాన్సర్. నేను ఒక ట్రైన్ క్లాసికల్ డాన్సర్, కథక్ డాన్సర్. ఒక షోలో నేను నెక్స్ట్ డే డాన్స్ చేయాలి, దానికని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. కడక్ అని సౌండ్ వచ్చింది, ఒకసారి ఇట్లా మూవ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నడవడం రాలేదు పొద్దున. కానీ కథక్ డాన్స్ అంటే నాకు ప్రాణం. అదొక బాధ, చెప్పలేని బాధ. డాన్స్ అనేది భూల్ జావ్ అన్నారు. ఏడవద్దు, నేను ఏడవద్దు దేవుడా అని చెప్పి. సో వెల్కమ్ టు శాందార్ శిల్ప. ఈరోజు వీడియో ఏంటి అని మీరు ఒకవేళ ఏదైనా నేను కూర్చునే పోస్చర్ని బట్టి ఆలోచించే ఉంటారు కదా. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. నేను ఒక చాలా పిచ్చి పని, ఒక చాలా ఘనకార్యం చేశాను. అది చేసిన తర్వాత మా ఇంట్లో నాతో ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు అంటారా? ఇదిగోండి, ఇట్స్ పార్షియల్ ఏసియల్ టేర్, లిగమెంట్ టేర్ అయిపోయింది. ఎలా అంటే, నేను ఒక డాన్స్ షో కోసం, అంటే ఒక కామెడీ షోలో ఒక డాన్స్ సెగ్మెంట్ చేస్తే ప్రతిసారి నన్ను ఒక డాన్స్ చేయండి అని పిలుస్తారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఐఎమ్ డాన్సర్. బేసికలీ నేను స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉంటేనే నన్ను చూసి జెమినీ టీవీ వాళ్ళు బాగా డాన్స్ చేస్తున్నారు, మరి మీరు ఏమైనా మాట్లాడతారా, యాంకరింగ్ చేస్తారా అని అప్పుడు అలా ఆఫర్ చేయడం జరిగింది. సో నా కెరియర్ స్టార్ట్ అయ్యిందే యాజ్ అ డాన్సర్. నేను ఒక ట్రైన్ క్లాసికల్ డాన్సర్, కథక్ డాన్సర్. అండ్ నాకు కథక్ అంటే ఒక, ఇట్స్ జస్ట్ నాట్ లైక్ ఏదో ఆర్ట్ నేర్చుకున్నామని కాదు. కథక్ అంటే నాకు ఒక ప్యాషన్. కానీ నా ఇండస్ట్రీలో రావడం వల్ల ఇవన్నిట్లో పడిపోయి నాకు పెద్దగా పర్ఫామ్ చేసే టైం దొరకలేదు నాకు. అందుకని నేను పెద్దగా కథక్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వలేదు. కానీ కథక్ డాన్స్ అంటే నాకు ప్రాణం. అండ్ ఇప్పటికీ కూడా నేను కొన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఇప్పుడు ఎగ్జామ్స్ గురించి ఎందుకు లేండి, ఇప్పుడు నేను డాన్స్ చేస్తానో లేదు అనేది కూడా ఒక డౌట్ గా మారిపోయింది. ఏం చేయమంటారు చెప్పండి? ఫుల్ జోష్ తో స్టార్ట్ చేశానండి. న్యూ ఇయర్ అయితే అస్సలు మనం అదరగొట్టేద్దాం, ఏదో చేద్దాం, పీకేద్దాం, అది ఇది అని. కానీ అదే అంటారు కదా, మనం ఒకటి అనుకుంటాం, ఒకటి జరుగుతుంది. అండ్ లైఫ్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్. గాడ్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్ ఫర్ మీ. ఆ ప్లాన్ ఏంటో నాకు తెలీదు. కాకపోతే ఒక షోలో నేను నెక్స్ట్ డే డాన్స్ చేయాలి, దానికని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అది కూడా నా ఫేవరెట్ సాంగ్ బాలయ్య బాబు గారి దబిడి దిబిడి దబిడి దిబిడి అని. ఫుల్ జోష్ లో మామూలుగా డాన్స్ చేయలేదండి అసలు. షూట్ లో అదరగొట్టేద్దాం, నాతో పాటు ఇంకా ఇద్దరు కూడా ఉంటారు, ఫుల్ ప్రాక్టీస్ చేద్దాం, బాగా చేద్దాం, అది ఇది అని చెప్పేసి కొరియోగ్రాఫర్ తో మాస్టర్ తో మాట్లాడి చాలా బాగా చేస్తున్నాను. కడక్ అని సౌండ్ వచ్చింది ఒకటి. ఇట్స్ ఓకే, ఏముందిలే అన్న ఒక కేర్లెస్నెస్ నాకుంది. కేర్లెస్నెస్. ఓకే, ఏమో మాటలు కూడా రోల్ అయిపోతున్నాయి. ఓకే, వన్ మోర్ మళ్ళీ చెప్తాను. సో ఇది టోటలీ నా కేర్లెస్నెస్. ఎందుకు అంటే ఆల్రెడీ నాకు ఒక కాలు ప్రాబ్లం ఉంది. రైట్ లెగ్ నాకు చాలా రోజుల నుంచి ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే నేను డాన్సర్ని కాబట్టి, ప్లస్ తెలిసిందేగా పొట్టిగా ఉన్నామని చెప్పేసి అదో ఫీలింగు. ఇంత హీల్స్ వేసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి బాగా. సో అప్పట్లో పెన్సిల్ హీల్స్ వేసుకునేదాన్ని, స్టిలెటోస్. ఆ తర్వాత బ్లాక్ హీల్స్ కి వచ్చాం. బట్ 8 hours 9 hours నిలబడేదాన్ని కంటిన్యూస్లీ. అలా ఒక 10 years నేను అలా వేసుకుని నిలబడడం వల్ల నా ఇక్కడ ఒక పట్టేలా ఉంటుంది, పట్టేలా జాయింట్ ఒకసారి ఇట్లా మూవ్ అయిపోయింది అనమాట.
సో టోటల్ గా ఇలా ఉంటది అనమాట ఈ కప్పు. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, మేబీ చిప్ప. సో అప్పుడప్పుడు తెలుగులో తప్పులు మాట్లాడుతుంటాను, క్షమించండి. సో మొత్తానికి హియర్ ఇస్ వన్ చిప్ప అండ్ దట్ చిప్ప ఇట్లా అయిపోయింది అనమాట. ఇలా ఉండాలి, ఇలా అయిపోయింది, అంత ఇదైపోయింది అనమాట. తర్వాత డెలివరీ అప్పుడు బరువు పెరగడం వల్ల ఇవన్నీ కూడా కలిపి ఓవర్ అబ్యూజివ్ నీస్ కండిషన్ అంటారు దాన్ని. సో అలా నా కార్టిలేజ్ ఆల్మోస్ట్ 60% వేర్ ఆఫ్ అయిపోయింది బికాస్ ఆఫ్ డాన్స్, బికాస్ ఆఫ్ హీల్స్, బికాస్ ఆఫ్ వెయిట్. బాగా ఒకప్పుడు మా బాబు డెలివరీ కట్టే నేను 82 kgs అయిపోయాను. సో ఇవన్నీ దాని మీద ప్రెషర్ పడి కాండ్రోమలేషియా అంటారు దాన్ని. సో ఒక కాండ్రోమలేషియా సిచ్యువేషన్ కి వచ్చేసింది, వేరెన్ కార్టిలేజ్ 60% బోర్న్ అవుట్. సో మీరు ఇప్పుడు రైట్ లెగ్ ని మీరు కాపాడాలి అంటే, సర్జరీ దాకా వెళ్ళకూడదంటే మీరు డాన్స్ చేయకూడదు, మీరు ఇది చేయకూడదు, మీరు అది చేయకూడదు, కార్డియో చేయకూడదు అంటే చాలా జాగ్రత్తగా నేను పర్సనల్ ట్రైనింగ్ తీసుకొని జిమ్ జాయిన్ అయ్యి మామూలుగా సింపుల్ వాకింగ్, సింపుల్ సైక్లింగ్, సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను. అలా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను ఒక 10 years నుంచి. ఇదే కాళ్ళతో డాన్స్ కూడా చేస్తూ ఉంటాను. ఇది చూసి దీనికి కోపం వచ్చినట్టుంది. సో మొత్తానికి ఇలా చేసుకున్నాను. సో ఆ రోజు ఆ క్రాక్లింగ్ సౌండ్ వచ్చిన వెంటనే ఆపేయాల్సిందేమో నేను, బట్ నేను ఆపలేదు, అలాగే కంటిన్యూ చేశాను ప్రాక్టీస్. ఆల్మోస్ట్ 35-40 minutes అలాగే ఆ సౌండ్ వచ్చిన తర్వాత కూడా ఆగాలి కదండి. సో దాట్స్ వాట్ నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక ప్లీజ్ ఏం అనుకోకపోతే ఒక సజెషన్ ఇస్తాను. మీరు ఒకవేళ పొట్టిగా ఉన్నారు అని ఫీల్ అవుతే నో ప్రాబ్లం, ఎవరు ఏమనుకున్న ప్రాబ్లం లేదు. కానీ మీరు లేటర్ లైఫ్ లో నాలాగా బాధపడకూడదంటే మీరు హీల్స్ వేసుకోవడం మానేయండి ప్లీజ్. అది దానివల్ల లేనిపోని ప్రాబ్లమ్స్. ఇదైతే నేను కొని తెచ్చుకున్నాను. సో నా డాన్స్ వీడియో చూడండి, నేను ఎలా డాన్స్ చేశాను, అసలు నాకు ఏం జరిగింది అంటే మీకు ఆ వీడియో చూసినప్పుడు మీకు తెలీదు, నాకు ఎప్పుడు ఎగ్జాక్ట్లీ ఎప్పుడైందో నాకు తెలియదు. కానీ నేను ఒక మూమెంట్ వెనకాల చేస్తుంటే ఇలా ఆగిపోయాను, అక్కడ క్రాక్ అని సౌండ్ వచ్చింది. ఐ షుడ్ హ్యావ్ స్టాప్ చేయలేదండి. సో అలాగే కంటిన్యూ చేశాను. దెన్ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత సరే ఓకే రేపు బాగా అయిపోతుందిలే. రైట్ లెగ్ లో కూడా అలాగే జరిగింది. రైట్ లెగ్ తో నేను ఇన్ని రోజుల నుంచి చేయట్లేదు, అన్ని సెట్ అయిపోతుందని కొంచెం ఆయిల్ రాసుకున్నాను, కొంచెం ఐస్ ప్యాక్ పెట్టుకున్నాను, పడుకున్నాను. పొద్దున్న దబిడి దిబిడే, ఎందుకంటే నడవడం రాలేదు పొద్దున్న. కనీసం లేచి వాష్రూమ్కి వెళ్దామన్నా కూడా ఆ కాలు కూడా కదలలేదండి ఆ రోజు. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పుకున్నాను, ఐ విల్ నాట్ రిపీట్ వన్స్ అగైన్. కానీ 2025 లో మాత్రం ఏదో ఒకటి చేద్దాము అన్న ఒక ఫుల్ కసితో ఉన్న నేను ఆ రోజు లేవకపోయేసరికి అదొక బాధ, చెప్పలేని బాధ. సో కాసేపు అలా అన్నాను, ఇలా అన్నాను, ఓకే ఓకే అయిపోతుందిలే, సరైపోతుందిలే. మా హస్బెండ్ తో చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను రైట్ లెగ్ తో పడిన కండిషన్స్ అన్ని, దీనికి నేను ఫిజియోథెరపీకి వెళ్తాను, దీనికి మళ్ళీ మెయింటెనెన్స్ కి వెళ్తాను, దీనికి మళ్ళీ స్పాలు, మసాజ్లు అన్ని చేయించుకుంటాను. సో ఆల్రెడీ నా రైట్ లెగ్ గురించి ఇంట్లో చాలా డిస్కషన్. మా అన్నయ్య, మా మమ్మీ, మా ఆయన అందరు కూడా వద్దు నీకు ఇంకా డాన్స్ చేసి ఏంటి, వద్దు, అవసరం లేదు, నువ్వు బాగుండాలి కదా, ఇలాంటివి చెప్తూ ఉంటారు. సో ఆ రోజు మా ఆయనకు చెప్పకుండా చాలా కష్టపడి దాచా. ఏంటి అలా నడుస్తున్నావు అన్నారు. ఏం లేదు, కొంచెం నిన్నంతా డాన్స్ చేశాను కదా, క్రాంప్ అయింది, మరి షూటింగ్కి వెళ్ళవా అన్నారు. లేదు షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పాను. ఇది చెప్తే ఇంకేమీ లేదు, టాప్ లేచిపోద్ది. సో ఆఫ్టర్నూన్ దాకా చూసిన తర్వాత కనీసం కాలు ఇట్లా కదలడం కూడా రాలేదండి నాకు. డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఇలా కాదు, సంథింగ్ ఇస్ రాంగ్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే అప్పటికప్పుడు ఎంఆర్ఐ తీసి అప్పటికప్పుడు డాక్టర్ గారు చూసి, యూ హ్యావ్ అ లిగమెంట్ టేర్, దీనికి మందు లేదు, దీనికి ట్రీట్మెంట్ లేదు. వన్స్ పార్షియల్ టేర్ అయితే మళ్ళీ దాన్ని ఫిజియోథెరపీతోనైనా నువ్వు దాన్ని బెటర్మెంట్ చేసుకొని నీ క్వాడ్రాసెప్స్, కాఫ్ మసిల్స్ అన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే నువ్వు మళ్ళీ వాక్ చేస్తావు, డాన్స్ అనేది భూల్ జావ్ అన్నారు. సో చాలా బాధ. డాన్స్ మర్చిపోండి అన్నారు కదా, అదొక బాధ ఉండిపో. అసలు అక్కడే డాక్టర్ ముందే నాకు వచ్చేస్తున్నాయి అని నేను చెప్పుకుంటున్నాను, లేదు నేను ఆపుకోవాలి, నేను ఏడవద్దు దేవుడా అని చెప్పి.
అలా టీయర్స్ టపటపా వచ్చేస్తున్నాయి అనమాట. సో ఫైనలీ ఫిజియోథెరపీకి పంపించారు. సో ఫిజియోథెరపీకి వెళ్తున్నాను. తర్వాత ఒక ఆయుర్వేదిక్ సెంటర్ కూడా వెళ్తున్నాను. అక్కడ కూడా వాళ్ళు నాకు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మసాజెస్ ఇస్తున్నారు. అసలు నా ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు దేవుడి దయ వల్ల నేను నడుస్తున్నాను, నిలబడుతున్నాను, నా షోస్ కి కూడా వెళ్తున్నాను. అప్పుడప్పుడు అందరికి ఎవరికి తెలియకుండా డాన్స్ కూడా చేస్తున్నాను. ఆల్మోస్ట్ 40 days అయిపోయింది. సో 1.5 months అయిపోయింది. సో అప్పుడప్పుడు ఒక మూమెంట్ కూడా వేసేస్తాను అనమాట. కానీ ఆల్మోస్ట్ 1 month మా ఆయన నాతో మాట్లాడలేదు. అంటే నువ్వు ప్రాబ్లమ్స్ కొని తీసుకొస్తున్నావు, ఎందుకు అసలు మనకు అవసరమా, నీకేంటి ఇప్పుడు డాన్స్ చేయకపోతే అంటే. మామూలు కథక్ డాన్స్ అంటే రౌండ్ తిరిగేది, అది వేరండి. దాంట్లో కాలు ఇలా కొట్టడం వల్ల యూ బ్యాంగ్ యువర్ లెగ్స్ ఆన్ ద గ్రౌండ్, సో యువర్ ఇంపాక్ట్ ఇస్ ఆన్ ద నీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. బట్ ఇది దబిడి తెలుసు కదా మీకు. సో కొంచెం మనకి నీస్ కొంచెం డిస్లోకేట్ లాగా ఒకలాంటి డిసోరియంటేషన్ ఫీలింగ్ వచ్చింది అప్పుడు. సో ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు ఐఎమ్ బ్యాక్ ఇన్ యాక్షన్. కానీ ఫుల్ ఫ్లెజెడ్ గా ఇంకా డాన్స్ చేయడానికి నాకు తెలిసినంత వరకు ఐ థింక్ ఒక 6 months పడుతుంది. కానీ షోస్ చేస్తున్నాను, షూట్స్కి వెళ్తున్నాను, నిలబడుతున్నాను. ఓకే, దేవుడి దయ వల్ల ఐఎమ్ మేనేజింగ్ మై పెయిన్. ఇది తొందరగా కోలుకుని నేను బయటపడి మళ్ళీ నేను డాన్స్ చేసి డాన్స్ వీడియో పెట్టాలి అని మీరు గట్టిగా కోరుకోండి దేవుణ్ణి. బికాజ్ ఐ రియలీ వాంట్ టు డాన్స్. నాకు మళ్ళీ డాన్స్ చేయాలని ఉంది నాకు. కానీ మా మమ్మీ, మా అన్నయ్య, మా హస్బెండ్, లాస్ట్ కి నా కూతురు కూడా పెద్దదైపోయింది. అనిక ఆల్సో నాతో దగ్గర 20 days నాతో ఎవరు మాట్లాడలేదండి. నా ఫోన్ కూడా ఎత్తలేదు. తర్వాత పాపం బాధపడ్డారు అందరూ ఇంకా ఇప్పటికి కూడా. బట్ ఆ టైంలో వాళ్ళకి అంత కన్సర్న్ అనమాట నా మీద. చాలా వరీ అయిపోయారు. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినట్టుంది. అలాగే షూటింగ్ లో కూడా నేను వెళ్తానని చెప్పేసి, అది ప్రొఫెషనలిజం కాదు కదండి, వెళ్తానని చెప్పేసి రాకపోవడం. కానీ ఇలాంటి యాక్సిడెంట్ జరిగింది. సో దట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. సో నా ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో ఒకసారి చూపిస్తాను, చూడండి. Hi. Probably I have to fill the core if it is not taking the load. It generates a force from the neck. तो फिर वो मूवमेंट बंद कर दी, हेड चले जाओ. ये होना चाहिए. एक बार चेक करेंगे. Probably अपने जनरली डेली लाइफ एक्टिविटीज की वजह से भी कभी वो C0 C1 अभी सलाइन बहुत होने पड़े तो ट्रिगर्स है. तो anyhow it is again related with और डीडी से कोबरा पोज में क्या होता है उससे वो पीछे का कोबरा पोज के अंदर आपका डिस्क इज गेटिंग इम्पिंज्ड. तो आप फोर्स यहाँ से जनरेट करने के लिए स्टार्ट करें तो प्रॉब्ली यहाँ पे कुछ इम्पिंजमेंट हो रहा होगा. Meet these wonderful people. My doctors who've been treating me for the last 2 months. I think he left leg injury almost 1.5 months అవుతుంది. So Dr. Divya and Dr. Ali రోజు ఎక్సర్సైజ్ చేయకపోతే నాకు ఉంటుందండి. వెరీ స్ట్రిక్ట్. ఓకే, కానీ సూపర్ గా చూస్తున్నారు. యూ విల్ సీ వాట్ దే ఆర్ డూయింగ్. నో ఎక్సర్సైజ్ అంటే నో ఫుడ్. నో ఎక్సర్సైజ్ నో ఫుడ్. ఫుడ్ లేకుండా నేను బతకలేను. అరే బోల్కే ప్రెషర్ మే. Okay, I can see that the muscle tone has improved. This is good. Lift your leg up. हेड में कुछ पेन हो रहा है? अभी नहीं, आ गया मॉर्निंग करे तो. अभी है? अभी भी है.
धीरे बोल, don't allow me to press it down. ठीक है, नहीं में पेन हो रहा है तो बोलना. Okay, this is good. Ready? Go bend. Okay. Relax. Bend the knee. Relax with the. Go bend. I can say that there is a good improvement in range of motion. ఇక్కడ పెయిన్ According, according. కొంచెం ఎండ్ మూమెంట్ లో కొంచెం పెయిన్ అనిపించింది అంటే అంతే. ఇప్పటి వరకు అలా తీయలేదు, ఇప్పుడు అంత క్లోజ్ పెట్టలేదు. ఐఎమ్ నాట్ అभी तो उतना पास में ही नहीं लाए हैं like Okay, so the good thing is there is no swelling, there is no tenderness as well. The range of motion is improved, muscle tone is improving, but it doesn't can mean, I dance? it doesn't mean that you can dance. You have waited for 2 months. Let us just continue with the same weekly twice format of treatment. I cannot give you any date or any time, how much time it will take for you to go back to dance, but soon you will be back to dance. Sir, when can I dance? నేను డాన్స్ చేయాలి ప్లీజ్. Dance చేయాలంటే కొంచెం ధైర్యం పెట్టు. You can dance not right away. Your healing, it is under a process. It will take a little more time for you to dance. I cannot commit to any specific time or date. All I can say, we are on a better side. We'll dance soon. I can, yes, dance soon. Open. Push, relax. Pull it, lift up. Push, relax. More two. Lift up. Push, relax. All good. Lift up. Up. Push, relax. లింక్ చేస్తూ వచ్చారు, పార్షియల్ టేర్ ఏసీఎల్ తోటి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది? కొద్ది రోజులుగా మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం కదా, మనం ఐఎఫ్టీ పెడతా ఉన్నాము, కప్పింగ్ థెరపీ యూజ్ చేసాము, ఎక్సర్సైజెస్ చేయించాము, కైనెసియో టేపింగ్ యూజ్ చేశాను. సో ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత మేము మీకు ఇప్పుడు ఎలా ఉంది? లింపింగ్ తగ్గిందా? లింపింగ్ తగ్గింది. ఐఎమ్ ఏబుల్ టు వాక్, ఐఎమ్ ఏబుల్ టు స్వెల్లింగ్ తగ్గింది. యు ఆర్ ఏబుల్ టు బాగా మూవ్ చేయగలుగుతున్నారు. మీరు వచ్చినప్పుడు ఏదైతే ఏసీఎల్ టేర్ తోటి వచ్చారో, ఏసీఎల్ టేర్ అయినప్పుడు ఈ క్వాడ్రిసెప్స్ మసిల్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ చేయకపోతే ఏసీఎల్ చేయాల్సిన ఫంక్షన్ ఇప్పుడు ఇవే హెల్ప్ చేయాలి. ఇవి ప్రాపర్ గా ఫంక్షన్ చేయకపోతే మీరు ఇంకా లింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మనం ఈ ఐఎఫ్టీ మెషిన్ తోటి ఏం చేస్తున్నామంటే ఆ మజిల్ అనేది పని చేయటం ఎలా, దాన్ని రిక్రూట్, మజిల్ దారాల్లాగా ఫైబర్స్ లాగా ఉంటాయి, అవన్నీ రిక్రూట్ చేసి తర్వాత మీకు స్ట్రెంత్ ట్రైనింగ్ మీద పెట్టడానికి మనం ఇదంతా చేస్తున్నాం. సో మీరు ఇప్పుడు హాఫ్ వే వచ్చారు, లింపింగ్ తగ్గింది, స్వెల్లింగ్ తగ్గింది, బెటర్ గా నడవగలుగుతున్నారు. నెక్స్ట్ మన గోల్ స్ట్రెంత్ ట్రైనింగ్. స్ట్రెంథనింగ్ కోసం మనం ఎక్సర్సైజెస్ చేస్తాము, దాని తర్వాత గేట్ ట్రైనింగ్, వాకింగ్ ప్యాటర్న్స్ అవి ఎలా బెటర్ చేసుకోవాలి అన్నది కూడా చూస్తాము. అది అయిన తర్వాత కమ్స్ యువర్ ఫేవరెట్ పార్ట్, దట్ ఈస్ ద డాన్సింగ్. కాకపోతే డాన్స్ ఇప్పుడు చేయలేరు. 4, 5, 9. You're leveraging this. I don't want knee to move. I want knee to be straight and lift up and up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. కాళ్ళు ఇట్లా ముడుచుకొని ఇట్లా కూర్చోవాలని ఉంది నాకు. 2 months అయింది నేను కాళ్ళు ఫోల్డ్ చేసి. ఐ వాంట్ టు సిట్. ఇంకా 1 month తర్వాత డెఫినెట్ గా అవుతుంది. కాళ్ళు ఫోల్డ్ చేయకుండా 2 months అవుతుంది. 1 month.
One more के बाद again will reach it. Push, push, push. Good, good. $19, come on. 30, good. 31, go, 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 go. 32, 33, 34, 35, 36, go. 37. This was very painful. Yes, now you walk, you see how it is. Walk and check. లైట్ గా అనిపిస్తుంది కదా. Light గా అనిపిస్తుంది. బెటర్ గా పెట్టగలుగుతున్నారు కదా. The problem is muscles बार-बार shut off होते रहते हैं. You just learn which activity is keeping them active. ఆ కాలు కూడా కొంచెం వెనక్కి పెట్టండి. బస్ రైట్ గో. अब आया पूरा. Now you are feeling the contraction. अब बराबर contraction है. Able to take the load. 19, 20, पेन 21, के जगह में पेन हो रहा है. 22. Push, push, push. 23, 24, 25. You are wearing my favorite color today. 33. నానా అది కొంచెం Come on, come on, పెండింగ్ come on. పెట్టు. Last 5, 5. కొంచెం అది Left side or right? Both the sides. okay. You have two variations now. Second is You have to do that. exactly. Again go up. Got this. Yes, that block and this block. Okay. Better than I want the your knee to be little squatting position. కొంచెం bend. Right. Exactly. Hmm. Exactly. Exactly. Bend. No. Hinge. ఇంకొంచెం. మేడం చూడు. కొంచెం కొంచెం bend చేయండి. ఎట్లా రైట్ వెరీ గుడ్. Also try to push it out. ఈ బ్యాండ్ పెట్టిందే అన్నట్టు. రెండు కాళ్ళు దగ్గరికి రాకూడదు. Bend and do. Yes. Look at it. Upper body. ఇది నాకు అన్నిటికన్నా చాలా భయం అండి. ఇది ఇప్పుడు నన్ను ఆడుకుంటారు అసలు చూడండి. అసలు నీ బెండ్ చేసి క్యాచ్ పట్టుకోవాలి అంటే కొంచెం కష్టమే. ఏదైనా అంటే డాన్స్ అంటారు. Okay, now again it will be holding this, going back. So your left will be stable first, okay, then go back. Then पहले this is a triangle. Once you got this, then left will be front and back. Clear? Left is front back. Now right first. Now You are able to do left easily. If you are able to do left easily, then go directly with left. Yes, exactly. ठीक है. Go back. Good. వెంటనే come on, go. Very good. This simple sinking movement. See the moment I am going with the hand, my leg and my hand is finishing at the same time. It is this movement.
Okay, ready? Shoot. Bro. థ్యాంక్ యూ. సో ఇవాళ నా ఫిజియో సెషన్ దీంతో అయిపోయింది. టాటా బాయ్ బాయ్. ఇంకా మంచిగా ఎక్సర్సైజెస్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కి వెళ్తాం. ప్రతి వారం ఎక్సర్సైజెస్ చేంజ్ చేయాలి. ఈవిడ కొంచెం కన్సిడరేట్, అప్పుడప్పుడు వింటారు. ఆయన మాత్రం చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, చెయ్యండి అసలు వెళ్ళనివ్వడు. బట్ థ్యాంక్స్ టు యూ గైస్, ఐఎమ్ ఇంప్రూవింగ్ అ లాట్ అండ్ ఐ విల్ డాన్స్ వెరీ సూన్. Yes, So, definitely. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. ఫిజియో సెషన్ ఓవర్, లెట్స్ గో. సో అదండి, అలా జరుగుతుంది అనమాట నా ట్రీట్మెంట్. సో ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. ఇంకా నేను కుంటిదాన్ని కాదు, కొంచెం బాగానే నడుస్తున్నాను. కొన్నిసార్లు అంటే అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మేడం వీల్ చైర్ అనగానే అనిపించేది. బట్ డోంట్ వరీ, ఐఎమ్ ఫైన్, గాడ్స్ గ్రేస్. నేను ఇప్పుడు నడుస్తున్నాను, చూడండి నేను నడుచుకుంటూ వచ్చాను కదా. ఇంకా పెయిన్ అయితే ఉందండి. ఇంకా కొన్ని రోజులు ఫిజియోకి వెళ్తాను, అంటే వాళ్ళు ప్లాన్ చేశారు నా కోసం అలాగా. కొన్ని సెషన్స్ ఫిజియో, కొన్ని సెషన్స్ ఆయుర్వేదిక్ మసాజెస్, కొన్ని సెషన్స్ ఫుల్ బాడీ మసాజ్, ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా అంతా కూడా డాక్టర్స్ ప్లాన్ చేశారు. అండ్ నాకు ఇలాంటి డాక్టర్స్ అండ్ ఇలాంటి వెల్ విషర్స్ దొరకడం నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. వస్తూ ఉంటాయి ఇలాంటివి, ఇట్స్ ఓకే, చల్తాయి. సో నడిపిద్దాం బండి. మళ్ళీ కొంచెం అప్పుడప్పుడు వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి కదా, అలాగే 2025లో కూడా ఇది ఒక స్పీడ్ బ్రేకర్ అని అనుకుని, ఒక పీడకల అనుకుని మర్చిపోతాను. బట్ దానికి కొంచెం టైం ఇవ్వండి నాకు, మేబీ లైక్ అ మంత్. ఆ తర్వాత నా రికవరీ ఎలా ఉంది దాని గురించి కూడా చెప్తాను. బట్ ఫర్ నౌ ఐఎమ్ రికవరింగ్ వెరీ వెల్. సో థ్యాంక్ యూ నా వీడియో వాచ్ చేసినందుకు. అండ్ కమెంట్స్లో పెట్టండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నేను ఏం మాట్లాడితే మీకు నచ్చుతుంది, ఎలా ఉంటే మీకు నచ్చట్లేదు, ఇవన్నీ కూడా నాకు చెప్పండి, ట్రోల్ చేయకండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, like, comment and subscribe to Shandar Shilpa.